హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్లో అయితే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో భారీ మెజారిటీతో మాత్రం మన టీడీపీ మాత్రం చాలా భారీ మెజారిటీతో అయితే గెలిచింది. అలాగే మన జనసేన కూడా 21 సీట్లు అయితే చాలా భారీ మెజారిటీతో అయితే గెలిచింది. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా భారీ ఉత్సవాలు అయితే చేసుకుంటున్నారు. అసలు వాళ్ళ సెలబ్రేషన్స్కి అయితే హంతు లేదంటూ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. కూటమి అయితే భారీ మెజారిటీతో భారీ సీట్లతో అయితే గెలవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఓడిపోయిన వాటిలో అందులో ఒకరు మన రోజా గారు కూడా, అంటే మన జబర్దస్త్ రోజా గారు కూడా ఓడిపోయారు. దానికి మన బండ్ల గణేష్ అయితే ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అదేంటో చూద్దాం ముందుగా. సో జబర్దస్త్ పిలుస్తుంది రా కదిలిరా రోజా అని అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది మన బండ్ల గణేష్ గారు అయితే. సో అంటే ఇంకా అంతా అయిపోయింది, చేసిన ప్రచారాలు చాలు, చేసిన రూమర్స్ చాలు, చేసిన ఇంకా పొలిటికల్ చాలు, అంతా అయిపోయింది, ఇంకా నువ్వు రా కదిలిరా, ఇక మన జబర్దస్త్ అయితే పిలుస్తుంది, జబర్దస్త్కి వెళ్ళి షో చేసుకో అంటూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇందులో అయితే అంత మీనింగ్ అయితే ఉంది. అండ్ ఈ ట్వీట్ గురించి మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇది ఇలా ఉంటే మన ఇంకా ఏపీలో మాత్రం మన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మన పవన్ కళ్యాణ్ అన్న అభిమానులు, అలాగే మన జనసేన కార్యకర్తలు కానివ్వండి, మన టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, ఇంకా ఉత్సవాలు వేరే లెవెల్లో అయితే చేసుకుంటున్నారు. ఇప్పటికీ సెలబ్రేషన్స్ అయితే అక్కడ మనం పిఠాపురంలో చూసుకున్నా కానీ, అమరావతిలో చూసుకున్నా కానీ మామూలుగా లేవు సెలబ్రేషన్స్ అయితే. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు అయితే అసలు సెలబ్రేషన్స్కి అయితే అంతు లేదు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఓడిపోయిందని అయితే చెప్పచ్చు. అందులో రోజా గారు అయితే ఒకరు. సో రోజా గారు కూడా ఓడిపోయారు, ఒక సీటు కూడా రాలేదు రోజా గారికి కూడా. అయితే రోజా గారికి అయితే మన బండ్ల గణేష్ అయితే ఇలా ట్వీట్ అయితే చేయడం జరిగింది. జబర్దస్త్ పిలుస్తుంది రా కదిలిరా అని అయితే ట్వీట్ చేయడం జరిగింది. అండ్ సో బండ్ల గణేష్ ముందే చెప్పాడు ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఓడిపోతుంది అని, అలాగే ఇక్కడ కాంగ్రెసే భారీ మెజారిటీతో వస్తుందని అప్పుడే ముందే చెప్పాడు. అండ్ అలాగే తెలంగాణ మనకి ఏపీలో కూడా భారీ మెజారిటీతోనే టీడీపీ అయితే రాబోతుంది. టీడీపీ కూటమి అయితే చాలా భారీ మెజారిటీతో గెలవబోతుంది. 20 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రావన్నట్లే. సో బండ్ల గణేష్ చెప్పినట్లే తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అయితే గెలిచారు. అలాగే అక్కడ కూటమి అయితే రావడం అయితే జరిగింది. ఏపీలో అయితే కూటమి వచ్చింది. సో బండ్ల గణేష్ ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే బండ్ల గణేష్ ముందు వేణుస్వామి ఎంత, అసలు వేణుస్వామి చెప్పే మాటలు ఎంత, వేణుస్వామిని ఇంకా నమ్ముతున్నారా అని అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ చేస్తున్నారు. అలాగే ఈ ట్వీట్ గురించి మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఇంకా చాలు, ఇంకా కదిలిరా అంటూ అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే జబర్దస్త్కి అయితే ఇంకా పిలుస్తున్నారు, జబర్దస్త్ అయితే వెయిట్ చేస్తుంది అంటూ ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ ట్వీట్ గురించి మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.